వైఎస్ఆర్ పెన్షన్దారులకు జూలై నెలలో 7,000 పెన్షన్ అనేది ఒక్కొక్క పెన్షన్దారుడికైతే రానుంది. అలాగే వికలాంగులకు, దివ్యాంగులకు, అలాగే అంగవైకల్యం కలిగిన వారికి వారి యొక్క పెన్షన్ కన్నా ఎక్కువ అయితే రానుందండి. సో దివ్యాంగులకు 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి 3,000 కలిపి మొత్తం 9,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే అంగవైకల్యం కలిగిన వారికి 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే 100% అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారో వారికి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మవరం సభలో ప్రకటిస్తూ ఇలా అన్నారు. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో, అలాగే ఎవరైతే అంగవైకల్యం 100% వారు ఉన్నారో వారందరికీ 15,000 రూపాయల చొప్పున పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే మైనారిటీ ముస్లిమ్స్లు ఎవరైతే ఉన్నారో, అంటే బీసీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగిందండి. సో రాష్ట్రంలో జూలై నెల నుంచి ఎవరైతే అధికారంలోకి వస్తారో అనేది తెలియాల్సి ఉంది. సో టీడీపీ వస్తే కానీ వైఎస్ఆర్ పెన్షన్దారులకు భారీగా పెన్షన్ అనేది పెంచడం జరుగుతుందండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.